వేదికను అలంకరించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారికి, మన సబ్ కలెక్టర్ మేడం గారికి, వేదిక మీద ఉన్న కూటమి సభ్యులందరికీ, అధికారులందరికీ, ఎదురుగా ఉన్న మీ అందరి తెలుగుదేశం కూటమి కార్యకర్తలకు, ఆటో సోదరులందరికీ నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీశక్తి పథకం తీసుకొచ్చారు. ఆ స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యం వల్ల ఆటో సోదరులందరికీ నష్టం జరుగుతూ ఉంది తెలుసుకొని వారికి ఈరోజు ఈ ఆటో డ్రైవర్ సేవ అనే కార్యక్రమం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనివలన ఈరోజు ఆటో సోదరులందరికీ 2,90,639 మంది సోదరులందరికీ ఈరోజు దాదాపు 436 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 11 గంటలకు అందరికీ వేయడం జరిగింది. వారి యొక్క బాధ సాధకాలు, వారి ఇబ్బందులను గుర్తించి కూడా మన సూపర్ 6 పథకాలలో హామీలో చెప్పినటువంటి పథకాన్ని కూడా ఈరోజు అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ వర్యులకు ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. మనము సూపర్ 6 పథకాలు చెప్పిన విధంగా ఫస్ట్ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో 2,000 రూపాయలు పెన్షన్ పథకం పెట్టారు. దానిని సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ 4 సంవత్సరాలు 2,750, లాస్ట్ 3,000 చేశారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయలు ప్లస్ మనం 4,000, 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీని అని చెప్పుకుంటున్నాను. అలాగే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు ఎవరు ఇవ్వడం లేదు. 4,000 రూపాయలు ఫిక్స్ అనేది చాలా గొప్ప విషయం. అలాగే మనకు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి, అర్హులైన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్ల పథకం, అది కూడా చాలా అద్భుతమైన పథకము. అలాగే తల్లికి వందనం కార్యక్రమంలో ఇంతకు ముందు గవర్నమెంట్ ఒక పిల్లవారికి మాత్రమే ఇస్తూ ఉండేది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమంలో మన తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినందులకు మేమందరము సుపరిపాలన తొలిడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా వాళ్ళు ఆనందం వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు చాలా ఉత్సాహంగా నాకు 3 పడినది, ఒక్కొక్కమ్మ 40 కూడా పడింది. వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే మన తెలుగుదేశం పార్టీ అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, నాకు 40 పడింది, 5 మంది పడింది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మనకు నెక్స్ట్ పథకము ఇప్పుడు అన్నదాత సుఖీభవ, రైతు సోదరులందరికీ కూడా 7,000 రూపాయల డబ్బులు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు చెప్పిన సూపర్ 6 చెప్పిన పథకాలు అన్నింటిలో కూడా దాదాపు 90% జరగడం జరిగింది. ఈరోజు ఈ ఆటో సోదరులకి, ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమం చాలా మందికి లబ్ధి చేకూరుతా ఉంది. అలాగే చెప్పినవి చెప్పనివి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా చేస్తారు, చేసి చూపిస్తారు. చాలా విచరణ నాయకుడు ఆయన, చాలా గొప్ప వ్యక్తి ఆయన. మన ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఒక రాజధాని కట్టేదానికి ఉంటే మనకు 3 రాజధానులు తీసుకోవాలి. ఈ 3 రాజధానులు కట్టాలా అని చెప్పిన ఈ పాత నాయకులు, ఇంతకు ముందునే వైసీపీ నాయకులు ఏమి చేయకన్నా మధ్యలో వదిలేసిపోయారు. ఇప్పుడు మన అమరావతి డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతూ ఉంది. దానికి చాలా, నేను కూడా మొన్న వెళ్ళాను, చాలా డెవలప్మెంట్ బిల్డింగ్స్ కానీ దానికి సంబంధించిన ఆఫీసర్ల బిల్డింగ్స్, క్వార్టర్స్ అవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు అనుకునే విధంగా అన్నీ మన రాజధానిని ఈ గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాలలోనే చేయాలని ఆయన తప్పకుండా ఏది పెట్టుకున్నాడో ఆ పెట్టిన ఆయన సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాడని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సూపర్ GST, సూపర్ సక్సెస్ అనే పథకం అది కూడా తీసుకురాబోతున్నారు. ఆ GST వలన మనకు ప్రతి వెహికల్లో ఇప్పుడు కార్లు కొంటే GST 28% ఉండింది, ఇప్పుడు 18% తీసుకొచ్చారు.
అలాగే నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, అలాగే మన హాస్పిటల్స్ కొన్న వస్తువులు కూడా అన్నీ చాలా వరకు ధరలు తగ్గాయి. దానివల్ల కూడా మనకు చాలా ఉపయోగం ఉంది. నిత్యావసర ధరల్లో కూడా చాలా తగ్గాయి ఇప్పుడు రేట్లు. అవన్నీ కంపారిజన్ చేసుకుంటే మనకు ఎంత తగ్గిందని తెలుస్తుంది. అలాగే P4 కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ P4 కార్యక్రమంలో ఉన్నతంగా కొంతమంది ఆర్థికంగా ఉన్న స్థితిమంతులు, కొంతమందికి మన పక్కన ఉండే కొంతమంది బీద స్థాయిలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి అందరూ హెల్ప్ చేయడము, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా డెవలప్మెంట్లో అందరూ పాల్గొంటున్నారు. అందువలన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. అందరూ కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని తప్పకుండా ఈ యొక్క P4 కార్యక్రమం విజయవంతం చేకూరాలని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు ఉంటారు. కొంతమందికి మన పక్కనే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే నేను కడప DCC బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. మీకు కూడా ఇప్పుడు లోన్ సౌకర్యం ప్రతి కమర్షియల్ బ్యాంకు దీటుగా మా బ్యాంక్కి కూడా మీకు ఆటోలకు లోన్లు ఇస్తారు. మీకు తక్కువ వడ్డీతో ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తాను, మీకు హౌసింగ్ లోన్లు ఇస్తాను. మేము కూడా ఆప్కాప్తో మా పైన నాబార్డు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి మీ అందరికీ కూడా నేను సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో మీరు ఎవరైనా చిన్న లోన్లు కావాలన్నా కూడా మీకు సెక్యూరిటీ లేని లోన్లు కూడా మేము సపోర్ట్ చేయడానికి మేము ఆప్కాప్లో మీటింగ్లో మాట్లాడాము. అందరికీ మేము సపోర్ట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాము. జగన్మోహన్ రాజు గారు సార్ ఆయన సపోర్ట్తో మీరు ఎంతమంది తీసుకొస్తే అంతమంది ఫండ్ రెడీగా ఉంది. డబ్బులు ఇచ్చడానికి ఇబ్బంది ఏమీ లేదు. రైతు సోదరులకి కూడా మీ అందరి రైతు సోదరులు కూడా మేము అంటే NPS ఉన్నాయి. NPS అంటే మీకు కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు సొసైటీలో. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బు మనం లోను ఇంట్రెస్ట్ మనం కడితే మనకి ఇంట్రెస్ట్ పోతుంది, పూర్తిగా మాఫీ అవుతుంది, లేదా పావలా బట్టి వస్తుంది. అలాంటిది మీకు కొంతమంది సొసైటీలో డబ్బు తీసుకున్న తర్వాత డబ్బు మీకు ఎంత మొత్తం వచ్చిందో అంత మొత్తం మీకు ఇవ్వలేదు. కొంతమంది పట్టుకున్నారు. అలా జరగకుండా ఏ రూపాయి కూడా ఈరోజు ఎంత వస్తుందో అంతా మీకే చెందుతుంది. వడ్డీ లేని రుణాలు కూడా తప్పకుండా చేస్తాము. ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరూ మాట్లాడవలసింది ఉంది కాబట్టి మీ అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.